ఇప్పుడు ఇవాళ మనం నిలబడి ఉన్న పొలం ఇది శివేముల మండలం భీమరాతండ మొగాయగూడెం ఈ ప్రాంతం ఇది. ఇక్కడ కూడా మీకు మనకు కనిపించినంత మేరకు మన కనుచూపు మేరకు ఉన్న ప్రతి ఎకరం కూడా ఎండిపోయింది. ఒక్క తడి నీళ్ళు అందినా సగం పంట వచ్చేది, 2 తడులు అందుంటే మొత్తం బయటపడేది. వాళ్ళ రైతాంగం ఈ రకంగా ఏడ్చే అవసరం రాకపోయేది. గతంలో ఒకసారి కాళేశ్వరం నీళ్ళు ప్రారంభమైన తర్వాత ఏ ఒక్కరోజు కూడా 1 ఎకరం ఎండిపోలేక. ఇదే ప్రాంతానికి గతంలో బట్టి విక్రమార్క వచ్చిండు. ఇదే ఊర్లో ఒక రైతు తనేదో బోర్ చూసుకోక, బోర్ కాలిపోతే చేసుకోక 1 ఎకరం ఎండిపోయిందని చెప్తే ఎవరో చెప్తే వచ్చి చూసి ఆ రోజు ఆయన మాట్లాడిన మాటలు, ఇది కాళేశ్వరం నీళ్ళు కావు, మీ పొలాలకు వచ్చినాయి. కేసీఆర్ జగదీష్ రెడ్డిలు అబద్ధాలు చెప్తున్నారు, మిమ్మల్ని మోసం చేస్తున్నారు, ఇది మేము కట్టిన ఎస్ఆర్ఎస్పీ నీళ్ళు అని మాట్లాడిండు. నేను బట్టి విక్రమార్కని ఇదే పొలం నుంచి అడుగుతా ఉన్నా, బట్టి గారు నువ్వు వచ్చి ఇక్కడ నిలబడి మాట్లాడినావో నేను అక్కడి నుంచి మాట్లాడుతున్నా. మీ మాట నిజమైతే ఎస్ఆర్ఎస్పీతోనే కనుక ఈ పంటలు పండి ఉంటాయి గత 4 సంవత్సరాలు. మరి ఇవాళ ఎందుకు పండటం లేదు? ఎందుకు ఎండిపోయినాయి? మొత్తం కనుచూపు మేరలో 1 ఎకరం లేకుండా ఎందుకు ఎండిపోయింది? నీ ఎస్ఆర్ఎస్పీ మంచిగానే ఉంది కదా, ఎస్ఆర్ఎస్పీ ఈ సంవత్సరం ఓవర్ఫ్లో అయింది కదా, 42 గేట్లు ఎత్తిరు కదా నెల రోజులు, ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? ఎందుకు మాట్లాడటం లేదు? 2 నెలలుగా నేను ఈ సూర్యాపేట రైతాంగం తరఫున శాసనసభ్యుడిగా నేను అరుస్తూనే ఉన్నా, నా గొంతు ప్రపంచానికి అంతా వినేటట్టుగా అరుస్తూనే ఉన్నా రైతాంగం తరఫున. శాసనసభలో కూడా మాట్లాడినా. కానీ ఇప్పటి వరకు ఏ ఒక్క మంత్రి కానీ ఎవరు కూడా నోరు తెరవలే, ఎండిపోతున్న పొలాల గురించి వెళ్ళి మాట్లాడలే. నిజంగా మీరు దావతలకు పోవడానికి హెలికాప్టర్లు దొరుకుతున్నాయి, మీరు ఇంకేదో పనికి పోవడానికి హెలికాప్టర్లు దొరుకుతున్నాయి. ఎందుకు ఎండిన పొలాలు చూడడానికి మీకు సమయం దొరుకుతలేదు? మీకు ఎందుకు హెలికాప్టర్లు దొరుకుతలేవు? ముఖ్యమంత్రి రేపు 30వ తారీఖు రాబోతున్నాడు అటు అవుతున్నారు. ఏమని, దేనికి వస్తున్నావు? ఎండిపోయిన రైతుల్ని ఎక్కిరించడానికి వస్తున్నావా? దేనికి వస్తున్నాడు ముఖ్యమంత్రి? సన్న బియ్యం ఏదో ఇస్తా నేను మాట్లాడుతున్నాడు. సన్నోడ్లకు మొదలు అన్నోడ్లకు, దొడ్డోళ్లతో సహా అన్నోడ్లకు ఇస్తా 500 బోనస్ అని చెప్పి రైతుల్ని మోసగించి సన్నోడ్లకు ఇస్తామని చెప్పి ఇప్పటికీ కూడా సూర్యాపేట జిల్లాలో తీసుకున్న సన్న ఒడ్లకు రైతాంగానికి బోనస్ ఇవ్వలేదు. సన్న ఒడ్లు ఇస్తా అని చెప్పి సన్న బియ్యం ఇస్తాను ఒక బోగస్ మాటలు చెప్పడానికి వస్తున్నావు. నువ్వు కొత్తగా ఇప్పుడు సన్న బియ్యం ఇచ్చాకర లేదు. ఈ ప్రాంత ప్రజలు ఎప్పటి నుంచో సన్న బియ్యమే తింటున్నారు. ఈ ప్రాంత రైతాంగం బ్రహ్మాండంగా సన్న బియ్యమే తింటున్నారు, వాళ్ళు వండించుకున్న బియ్యమే తింటున్నారు. కానీ నువ్వు చేసిన మోసానికి సన్న ఒడ్లు లేవు, దొడ్డోడ్లు లేవు, అన్ని పొలాలు నాశనం అయిపోయినాయి. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన మోసానికి ఇది కాలం తెచ్చిన కరువు కాదు, కాంగ్రెస్ తెచ్చిన కరువు అని చెప్పి రైతాంగం స్పష్టంగా గుర్తించారు. స్పష్టంగా గుర్తించారు ప్రజలు. ఇవాళ నీళ్లున్నాయి, ఇంకా గోదావరిలో నీళ్లు పోతున్నాయి. కాళేశ్వరం పంపు ఆన్ చేస్తే ఇప్పుడు మనం నిలబడ్డ పొలం కేవలం 2 తడులుగా ఇచ్చుంటే ఈ రైతు ఇవాళ అప్పులపాలయ్యక్కర్లేదు. మళ్ళా కొత్తగా బోర్లేసి ఉన్నాయి అమ్ముకొని బోర్లేసి అక్కర్లేదు. ఈ మధ్యకాలంలో చాలా ఊర్ల నుంచి మనం చూస్తున్నాం సోషల్ మీడియా ద్వారా, ఇతర పద్ధతుల్లో మహిళా రైతులు పోయిన ప్రతి చోట కూడా చెప్తున్నారు, పుస్తలు అమ్ముకొని బోరేసం అయినా నీళ్ళు రాలేదు అని మాట చెప్తున్నారు. ఎందుకు ఈ ప్రభుత్వానికి కనీసం చీము కుట్టినట్లేదు? మొద్దు వారిపోయింది ప్రభుత్వం. ఒక మూర్ఖ రాజ్యం నడుస్తూ ఉంది, మూర్ఖుల రాజ్యం నడుస్తూ ఉంది. మేము ఎన్నుకోబడ్డది ప్రజలతోనని, మేము పనిచేయాల్సింది ప్రజలకేనని, అందులో ప్రత్యేకించి వ్యవసాయమే జీవనాధారం కాబట్టి తెలంగాణలో 60% పైన ప్రజలు వ్యవసాయమే బతుకుతున్నారు కాబట్టి ఆ వ్యవసాయ రంగాన్ని గాజులాగా చూసుకోవాల్సిన బాధ్యత ఉందన్న సోయిలేని ప్రభుత్వమే. కేసీఆర్ ఉన్నాడు, ప్రతి క్షణం
వానకాలం నార్లు పోసిన మొదలుపెట్టి నాట్లు అయిపోతే మళ్ళీ యాసంగికి ఏం చేయాలనే ఆలోచన మొదలుపెట్టేది. మళ్ళీ యాసంగి పంటకి ఏం చేయించాలి, ఎట్లా చేయించాలి అనే ఆలోచన మొదలుపెట్టేది. విత్తనం వేసినాడే మళ్ళీ కోతలు వచ్చినప్పుడు ఏం చేయాలి, ఆ వడ్లను ఎట్లా సేకరించాలి, రైతుకు ఇబ్బంది కాకుండా ఒక రోజు కూడా కాలంలో ఉండనీయకుండా ఏం చేయాలనేది ప్రణాళికలు చేసేది. మా మంత్రులు శాసనసభ్యుల్ని ఏ ఒక్కరోజు కూడా నిమ్మలంగా ఉండనీయాలి. ఇంటి దగ్గర మీరు పొద్దున్న లేస్తే పొలాల్లో ఉండాలి, రైతులతో ఉండాలి, కళ్ళల్లో ఉండాలి అని చెప్పి, కొనుగోలు కేంద్రాల దగ్గర ఉండాలి అని చెప్పి. కరోనా కాలంలో కూడా రైతుకు చిన్న ఇబ్బంది కలగకుండా రైతు పొలం దగ్గరికే పోయి ఒడ్లు తీసుకొని వచ్చినాం, ఒడ్లు సేకరించినాం. భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే ఏ ప్రభుత్వం కూడా ఆలోచించినంతగా రైతుల గురించి ఆలోచించింది కేవలం కేసీఆర్ ప్రభుత్వం. కేసీఆర్ 10 ఇస్తే మేము 15 ఇస్తామని చెప్పి మోసం చేసి మొత్తం ఉన్నాయని పోగొట్టారు. రైతాంగం మొత్తుకుంటున్నారు. నిజమే, మీకు ఈ 5 ఏళ్ళు మమ్మల్ని ఏం చేయలేరు కదా, మేము ముందుకాడికి దోసుకుంటాం అన్న పద్ధతుల్లో పనిచేస్తున్నారు. ఇవాళ ఈ ప్రభుత్వంలో కేవలం దోసుకోవడం, పంచుకోవడం, దాచుకోవడం తప్ప ఇంకోటి జరగటం లేదు. ముఖ్యమంత్రి, మంత్రులు, వాళ్ళ తాబేదారులు, వాళ్ళ కుటుంబ సభ్యులు దోసుకోవాలి, పంచుకోవాలి, దాచుకోవాలి. ఈ కార్యక్రమం తప్ప అసలు ప్రజలేంది, రైతులేంది, వ్యవసాయం ఏంది, ఇంకో వర్గం ప్రజలేంది, మేము ఇచ్చిన హామీలు ఏందన్న సోయి కూడా లేకుండా ప్రవర్తిస్తున్నారు. నేను ఇప్పటికైనా విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఎందుకో ఉత్తమ్ కుమార్ రెడ్డి తీసుకున్నదేమో నీటిపారుదల రంగం, అది నాకు అర్థం కాదు అని మాట్లాడతాడు. నీకు అర్థం కాదుంటే వదిలే, ఇంకోటన్నా అర్థమైన వాడు ఉంటే ఇవ్వు. నీకు అర్థం కాకపోతే కనీసం అధికారులను అడుగు. మా దగ్గర పనిచేసిన అధికారులు ఉన్నారు, వాళ్ళకి స్వేచ్ఛ ఇవ్వు, వాళ్ళు పనిచేస్తారు, వాళ్ళు తీస్తారు నీళ్లు. నేను ఇంకొక మాట కూడా చెప్పిన, మాకు అప్పచెప్పు, కాళేశ్వరం మాకు అప్పచెప్పు, ఒక్క ఎకరం ఎండిపోకుండా చేస్తాం ఇక్కడ నుంచి కాళేశ్వరం దాకా 350 కిలోమీటర్లు. ఏ ఒక్క వరి గింజ, ఒక పోస ఎండిపోయినా మాది బాధ్యత అని చెప్పినాం. కానీ సోయికి రావటం లేదు. ఓవైపు బడ్జెట్ తయారు చేసే వాతావరణం కూడా లేదు, ఆ సోయి కూడా లేదు. కేసీఆర్ ఇటుక మీద ఇటుక పేర్చి ఇల్లు కట్టినట్టు సంవత్సరం ఒక అద్భుతమైన ప్రణాళికతోని తెలంగాణను భారతదేశంలోనే నెంబర్ 1గా అభివృద్ధి కేంద్రంగా చేస్తే వచ్చిన ఏడాదిలోనే నాశనం చేసిండ్రు. మొత్తం ఆర్థిక రంగం కుదేలైపోయి తెలంగాణ మళ్ళీ తిరోగమనం ప్రారంభమైంది, వెనుకబాటు ప్రారంభమైంది. బడ్జెట్లో స్పష్టంగా తేలిపోయింది మీ చేతకంతనం, మీ మూర్ఖత్వం, మీ అవివేకం, మీరు చేసిన పనులు. ఈ సంవత్సరం 15,000 కోట్ల ఆదాయం తగ్గింది ప్రభుత్వాన్ని. కేసీఆర్ ఏదైతే చేసి ఇచ్చిపోయిండో దాంట్లో 15,000 కోట్లు తగ్గింది అంటే ఏమైంది? మీ కాంగ్రెస్ నాయకులు జేబులలో పోయింది. ప్రజల ఖజానాకు రావాల్సిన డబ్బులు మీ జేబులలో నింపుకొని ఈ రాష్ట్ర ఆర్థిక రంగాన్ని కూడా నాశనం చేసిండ్రు, వ్యవసాయ రంగాన్ని నాశనం చేసిండ్రు, ఆర్థిక రంగాన్ని కూడా నాశనం చేసిండ్రు. ఇవాళ తెలంగాణ మొత్తం కూడా ఆగమైపోయే పరిస్థితికి వచ్చింది. కేసీఆర్ పడ్డ కష్టం మళ్ళీ నీళ్ళలో పోసే పరిస్థితి తీసుకొస్తున్నారు. తెలంగాణ దబుక్కున ఆనాడు మీ చేతికి ఇస్తే తప్పకుండా మళ్ళీ తీసుకుపోయి దీన్ని ఆంధ్రాకి అమ్ముకుందరు. ప్రజలు ఆ ప్రమాదం గమనించే కేసీఆర్ని ఉండమన్నారు. మళ్ళీ ఇవాళ 10 ఏళ్ల తర్వాత కూడా అదే పద్ధతుల్లో మీ ఆంధ్ర బానిసలాగా పనిచేస్తున్నారు. మీరు తెలంగాణ ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేస్తున్నారు, తెలంగాణ వ్యవసాయ రంగాన్ని నాశనం చేస్తున్నారు, రైతుల ఉసురు పోసుకుంటున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి నీళ్ళని అనుకున్నట్టుగా ఇస్తే కనీసం మిగతా పొలాలు కూడా ఇంకా కొన్ని ఎండిపోయే ప్రమాదంకి వస్తున్నాయి. ఇంకా 100,000 ఎకరాలు కూడా దెబ్బతినే పరిస్థితి వస్తూ ఉంది. ఇంకొక తడి నీళ్ళు ఇస్తే తప్ప ఆ మిగతా పొలాలు కూడా బతికే పరిస్థితి లేదు. ఇక్కడ ప్రత్యేకించి గిరిజన రైతాంగం ఎక్కువ దెబ్బతింటున్నారు. ఎందుకంటే వీళ్ళకు చెరువుల కింద పొలాలు లేవు, అన్ని చిలక పొలాలు. వరుసగా కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన నీళ్లతోని పొలాలు అచ్చుకట్టుకున్నారు, చిలక పొలాలని మార్చుకున్నారు. వరుసగా 5-6 సంవత్సరాలు వరి పంట పండించుకున్నారు. కేవలం కాలువ మీద ఆధారపడే వ్యవసాయం చేస్తున్నారు. దురదృష్టవశాత్తు
మీరు చేసిన పాపానికి బోర్లు వేసే ప్రయత్నం కూడా చేసినారు, వేసిన బోర్ వేసినట్టే పోయింది తప్ప చుక్కని రాలేదు. ఇవాళ వేలాది ఎకరాలు నష్టపోతుంది కూడా, గిరిజన రైతాంగం ఎక్కువ నష్టపోతున్నారు ఈ ప్రాంతంలో. మరి ఇప్పటికైనా దృష్టి పెట్టి ఇంకొక తడి నీళ్ళు ఇస్తే తప్ప చాలా పొలాలు కూడా నాశనం అయ్యే ప్రమాదం ఉంది. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఇప్పటికైనా ఇంకో తడి నీళ్లు ఇవ్వడానికి ప్రయత్నం చేయండి, ఉన్న పొలాలను కాపాడండి అని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా.